పవన్ పరామర్శ కోసం గేమ్ చేంజర్ బాధిత కుటుంబాల పడిగాపులు. పిఠాపురం సంక్రాంతి సంబరాల్లో మృతుల కుటుంబాలకు పరామర్శ. బాధితుల ఇంటికి వెళ్లకుండా తన వద్దకే రప్పించుకున్న డిప్యూటీ సీఎం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన శాంతి అనుపూర్తి. శాంతి మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు. టీటీడీ నిర్లక్ష్యంతో 6 ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు? కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఫైర్. అనంతపురం జిల్లాలో బోదగని గ్రామంలో టీడీపీ నేతల బరితెగింపు. జగనన్న కాలనీలో రోడ్డు తవ్వి పునాదులు. మంత్రులు కేశవ్ చెప్పారంటూ వైఎస్ఆర్సీపీ నేతల దౌర్జన్యం. హైదరాబాద్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం సంతోషం. దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. హాజరైన మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ వేగవంతం. ఏసీబీ ఎంక్వైరీకి హాజరైన బిఎల్ఎన్ రెడ్డి. ఎస్కేయూ, జేఎన్టీయూఏ వీసీ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ. కమిటీలను నియమించిన ఏపీ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాగమైతో కలిసి శంకుస్థాపనలు. భద్రాద్రి జిల్లా మొండికుంటలో తుమ్మల చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి. బోటింగ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న దేవాలయంపై ప్రభుత్వం చిన్నచూపు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు నిర్లక్ష్యం వహించిందని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ విమర్శ. బాపట్ల జిల్లా రేపల్లెలో భక్తులతో కళకళలాడుతున్న ఆలయాలు. ఉత్తర దిక్కుగా ప్రజలకు దర్శనమిస్తున్న స్వామివారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ. శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటున్న భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లాలో వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. భక్తులతో అలరారుతున్న వైష్ణవ దేవాలయాలు. జనగామ జిల్లా చీల్పూరు బూగుల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. నెల్లూరు జిల్లా కావలిలో విష్ణు ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. పెద్దపల్లి జిల్లా మందలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. భక్తులకు పల్లకీ సేవలో దర్శనమిచ్చిన స్వామివారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో ఆలయాల్లో భక్తుల రద్దీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. తిరుపతి జిల్లా తూపిలిపాలెంలో విషాదం. సరదాగా ఈతకు వెళ్లి 2 ఇంటర్ విద్యార్థుల గల్లంతు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు ఉత్సవాలు. రేపు వేడుకలు ప్రారంభించనున్న యూపీ సీఎం యోగి. ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న చలిగాలులు. ఢిల్లీలో అలుముకున్న దట్టమైన పొగమంచు. గడ్డ కట్టించే చలిలో వణికిపోతున్న స్థానికులు.